శంకర్ గారు బీజేపీకి దొరికిన కొత్త ఆయుధం బాగా మాట్లాడుతున్నారు, మంచిగా ప్రెజెంటబుల్ ఫేస్. ఐ థింక్ బీజేపీ ప్రెజెంటబుల్ ఫేస్. నేను మంచిగా మాట్లాడాను, ఇంతకుముందు 2-3 డిబేట్లు చూసిన. కాకపోతే ఏంటంటే సత్యం కూడా అది దాంతోపాటు సత్యం కూడా మాట్లాడితే ప్రజలు కన్విన్స్ అవుతారు. నేనేమడుగుతున్నానంటే శివరాజ్ సింగ్ చౌహాన్ మీద వ్యాపం కేసు ఏమైంది, సమాధానం చెప్పండి. యడ్యూరప్ప ఎందుకు జైల్లో లేడు, సమాధానం చెప్పండి. మీరు ఒక్క మాట చెప్పండి. ఇట్లా సుజిత్ తర్వాత ఆయన పేరేం పేరండి, సుజనా చౌదరి, సీఎం రమేష్, ఇట్లా నేను ఒక 20-30 పేర్లు చదివేస్తాను. హిమంత్ బిశ్వా శర్మ, ఇవన్నీ మీ పార్టీలకు రాగానే సిబిఐ కేసులు ఉండవు, ఐటీలు ఉండవు, ఈడీలు ఉండవు. మరి దానికి ఎట్లా సమాధానం చెప్తే చెప్పండి. దేశవ్యాప్తంగా మరి అలాంటప్పుడు కవితను కూడా పంపించిపోయారు అక్కడ. వాళ్ళ ఉద్దేశం అదే కదా, ట్రై చేసినారు పాపం, ఒత్తిడి పెట్టుంటారు, బరాబర్ పెట్టుంటారు వాళ్ళు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంతమంది వాళ్ళు రండి అని అంటా ఉన్నారు. కేసులుంటే మా దగ్గర రండి. ఇప్పుడు వివేక్ మీద దాడి చేసినారా? ఇదే బీజేపీలో ఉన్నటువంటి ఒక వివేక్ బయటికి రాగానే ఏమైంది, వివేక్ గారి మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయిందా? అప్పటిదాకా కాలే, బయటకు రాగానే రైడ్ అయిపోయింది. దాని సమాధానం చెప్పాలి. వాళ్ళకి మిత్రులే వివేక్ గారు, వాళ్ళంతా ఒక దగ్గర జిల్లాలో సమాధానం చెప్పాలి. అట్లనే 100 కేసులు చెప్తా. ఇంకొక ముఖ్యమైనదంటే దేశంలో ఉన్నటువంటి ఒక అన్ని రాజకీయ పొలిటికల్ కరప్షన్ ఇస్ ద రూట్ కాజ్ అండ్ మదర్ ఆఫ్ ఆల్ బ్లడీ థర్డ్ క్లాస్ కరప్షన్స్ ఇన్ దిస్ కంట్రీ. ఐ అగ్రీ. కానీ మొత్తం ప్రతిపక్ష పార్టీలనే కరప్ట్ నా కొడుకున్నారు, బయట పడలేడు. బీజేపీలో ఎవరు లేరు. బీజేపీలో ఉన్న వాళ్ళంతా శుద్ధ పూసలు, మొత్తం దూత్ కద్దులావా. ఇది ఎట్లానండి న్యాయం చెప్పురి? ఒక్క బీజేపీ నాయకుడిని మీరు ఇంతవరకు దేశవ్యాప్తంగా అరెస్ట్ చేసి జైలు పంపినరా? శంకర్ గారు మీరు చెప్పండి, గుండె చేసుకొని చెప్పండి. మీ పార్టీలో చేరగానే కేసులు ఎందుకు మాయమైపోతే గుండె చేసుకొని చెప్పండి. మీ హేమంత్ బిశ్వాస్ శర్మ గంత పెద్ద స్కామ్లు ఎదుర్కొంటాడు, ముఖ్యమంత్రి కూర్చుని ఎట్లా కూర్చోబెడతారు చెప్పండి? గింతెందుకండి? ఇప్పుడు బడేమియా చోటేమియా అంటున్నారు మరి రేవంత్ రెడ్డి గారు. ఆయన పేరు మీద ఈడీ కేసు, సిబిఐ కేసులు, ఐటీ కేసులు చేయరేమన్నా చేతనైతే మీరు చేయరాని మీద చెయ్యరు. ఎందుకంటే బడేమియా చోటేమియా. మీ పార్టీలో జాయిన్ అయితే ప్రాబ్లం ఉండదు, మీ పార్టీ వదిలిపెడితే దొంగలవుతారు, మీ పార్టీకి వ్యతిరేకంగా నిలబడితే కేసులు పెట్టాలా, జైల్లో పెట్టాలా. దిస్ ఇస్ వాట్ యూఆర్ డూయింగ్ అక్రాస్ ద కంట్రీ అన్ఫార్చునేట్లీ. ఇది నేను అనలే, సుబ్రహ్మణ్య స్వామి అన్నాడు. నేను ఒక్కనే సుబ్రహ్మణ్య స్వామి అన్నాడు. రైట్ పాయల్ శంకర్ గారు, కమాన్ శంకర్ గారు. ఇప్పుడు భారతదేశంలో ఉన్నది మినుకుమని తెలంగాణ రాష్ట్రంలో మీరు శ్రావణన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఇంకా పాపం 3 నెలలు కూడా పూర్తి కాలేదు. ఇప్పుడు తప్పులు ఎవరన్నా చేస్తే అన్నా పాపం 3 నెలలు తప్పులు ఎవరైనా చేస్తే, తప్పులు చేసేవాడికి 3 నెలలు ఉండదు. తప్పు ఒక రోజు చేసినా తప్పు తప్పే. నేనేమంటున్నా, ఇప్పుడు ఏ ప్రభుత్వమైనా రేవంత్ రెడ్డి గారి మీద కానీ కాంగ్రెస్ పార్టీ, అసలు ఇంకొక విషయం అండి మాకు అర్థం కాంది, ఎక్కడైనా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీతో భారతీయ జనతా పార్టీ దోస్తీ చేసే అవసరం వస్తుందా? ఆ పరిస్థితులతోనే రాజకీయాలు చేయొస్తుందా? కేవలం ఇప్పుడు టీఆర్ఎస్ అనే పార్టీ వాళ్ళకి ఏమి దోస్తలేదు, ఏం మాట్లాడాలా? కాంగ్రెస్ పార్టీ మీద, బీఆర్ఎస్ పార్టీ మీద, కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు కలిసి రాజకీయ వ్యవహారాలు చేస్తాయి. వాళ్ళకి ఏదైనా సంబంధాలు ఉంటే వాళ్ళకు ఉండాలి. గతంలో కలిసి పోటీ చేసిర్రు, గతంలో సహకరించుకున్నారు, గతంలో ఏమేం చేసిర్రో చరిత్ర కూడా మనకు చెప్తుంది. కానీ ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీతో భారతీయ జనతా పార్టీకి ఎక్కడ కూడా పొసగదు, అది సాధ్యమయ్యే పనే కాదు. ఈ రకంగా టీఆర్ఎస్ అనే పార్టీ మునుగుతున్నటువంటి నావా. శ్రావణన్న మీరు ఎంత మాట్లాడి ఎంత మీరు కవర్ చేసే ప్రయత్నం చేసినా చేసినటువంటి తప్పులు ఎక్కడా కూడా దాగవు. అది కొంత ఆలస్యం కావచ్చు. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్లకు ఎప్పుడు ఆధారాలు దొరికితే అప్పుడు ఆ రకంగా స్పీడ్ పెంచుతారు. మీరు అంతకుముందు జేడీ లక్ష్మీనారాయణ గారు మాట్లాడినటువంటి మాటలు విన్నారు. వాళ్ళు ఎంత కూలకషంగా చెప్పినారు అని అంటే పూసగుచ్చినట్టు మన కేసుల వివరాలన్నీ కూడా చెప్పినారు. ఆ రకంగా జరిగినటువంటి తప్పుల మీద ఎంత పెద్దవాళ్ళు తప్పు చేసినా శిక్షలు ఖరారు కావాల్సిందే. ఈ దేశంలో ఆర్థిక నేరగాళ్ళు ఉండడానికి వీల్లేదు. ఆర్థిక నేరగాళ్ళని కట్టడి చేయనంత వరకు సమస్యలలో ఉంటది. ఆర్థిక నేరగాళ్ళు ఓన్లీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని ఎలిమినేట్ చేస్తారు, అధికార పక్షంలో ఉన్న వాళ్ళని ఆలోచిస్తారు తర్వాత వాళ్ళు నేరగాళ్ళకి వెళ్తారా లేదా. ఇలా చెప్తున్నారు కదా, వాషింగ్ పౌడర్ నిర్మా మీ దగ్గరకు వస్తే అనేది బీఆర్ఎస్ ఆలోచన. తప్పు శ్రావణ్ గారు తప్పండి. శ్రావణ్ అన్నీ తెలుసు, పార్టీ లైన్ తీసుకోవాలనేదో మాట్లాడుతుండే కానీ అన్నకు అన్నీ తెలుసు. నరేంద్ర మోడీ గారి నిబద్ధత గురించి కూడా అన్నకు బాగా తెలుసు. పార్టీ రాజకీయం చేస్తుందో తెలుసుకొని అక్కడి నుంచి తొందరగా వచ్చేసినట్టు. లేదు అన్న, కాదు. ఎందుకేంటి సరే రేపు ధర్నాలు రాస్తారోకోలు అంటున్నారు,
సో ఎన్నికల నోటిఫికేషన్ రేపే రాబోతుంది. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ఎజెండాగా తెలంగాణలో కవిత అరెస్ట్ ప్రజాస్వామ్యంలో మారబోతుందా? పాయశంకర్ గారు, తెలంగాణలో ఎన్నికల ఎజెండాగా నేను మారితే ఏంటి పరిస్థితి? నేను అందుకే ధర్నాలు చేసుకునేటటువంటి స్వేచ్ఛ ఈ ప్రజాస్వామ్య దేశంలో ఉన్నది. అందుకే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ బాగా వీక్ అయింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళకు కొంత మద్దతు ఇచ్చి ఏదన్నా సపోర్ట్గా ఉండాలా. గతంలో వాళ్ళు మిత్రులు కాబట్టి ఈ మధ్యన వాళ్ళు వీక్ కాగానే కూడా కాంగ్రెస్ పార్టీ విడిచిపెట్టడం అనేది అది మంచిది కూడా కాదు. ఏమాత్రం పర్మనెంట్ ఉంచారంట, మధ్య మధ్యలో మారుస్తారంట. ఇప్పుడు ప్రస్తుతం మీ వైపు ఉంది అంత గాలి, వాళ్ళ గాలి అంతా. మా దిక్కేం లేదు. కాంగ్రెస్ పార్టీ అండగా ఉండాలా. వాళ్ళకి మీ దగ్గరే స్టార్ట్ అయినట్టుంది మీ జిల్లాలోనే. వాళ్ళకే ఉంటది. మా జిల్లాలోనే మా వేదిక మీదనే మాట్లాడింది. కానీ పక్కన మీరు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు టీఆర్ఎస్ పార్టీ ఆపదలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఆపదలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు నైతికంగా మద్దతు ఇవ్వాలా. ఎందుకంటే వాళ్ళ నేతలు అవినీతి ఆరోపణలు కూరుకుపోయినరు, ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఉన్నారు. కాబట్టి ఇద్దరు నేతల గురించి వాళ్ళు కాపాడుకోవాలంటే రెండు పార్టీలు కూడా కలిసి పోరాటాలు చేసుకుని ఒకరికొకరు